టెంపుల్స్ అంటే ఇష్టం ఉండి మంచి టెంపుల్స్ చూడాలనుకునే వారికి ఇది ఒక మంచి వీడియో. కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. ఎక్కడుందో కంప్లీట్ అడ్రస్ చెప్పేస్తాను. చాలా మంచి టెంపుల్స్. వెళ్ళొచ్చిన తర్వాత నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. రెండు దగ్గరలోనే ఉన్నాయి. ఒక రోజులో రెండు కవర్ చేయవచ్చు ఈజీగా. కొంచెం ఓపిక ఉండి ఇష్టం ఉండి తిరగాలనుకునే వాళ్ళకి ఈ ప్లేసెస్ మంచిగా అనిపిస్తాయి. బంగారు బల్లి వెండి బల్లిని దాకడానికి మనం ఎక్కడో ఉన్న దూరంగా ఉన్న కంచికి వెళ్తాం కదా, అది మన తెలంగాణలోనే ఉందని తెలుసా మీకు? మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్స్ రెండు దర్శనం చేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను లతా ఫ్యామిలీ వ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఆది నారాయణ స్వామి టెంపుల్, శ్రీదేవి భూదేవి సమేత ఆది నారాయణ స్వామి టెంపుల్. చాలా బాగుంది. ఇది ఎక్కడుందంటే హైదరాబాద్లోని పటాన్ చెరుకు దగ్గరలో 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కొడకంచి అనే ప్లేస్లో ఉంది. ఇది కొడకంచి అనే గ్రామం, మండలం జిన్నారం, రంగారెడ్డి డిస్టిక్లో ఉందండి. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అంట. ఇక్కడ బంగారు బల్లి వెండి బల్లి ప్రత్యేకంగా ఉంటాయి. ఈ టెంపుల్లో మనం కంచి వెళ్ళకుండా ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మన మీద బల్లి పడిన ఏమన్నా ఉంటే పోవాలంటే ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ వెండి బల్లి బంగారు బల్లిని తాకితే మన మీద ఏమైనా దోషాలున్నా పోతాయని ఇక్కడ పంతులు చెప్పారు. ఈ టెంపుల్లో చాలా ప్రత్యేకంగా ఉంది. అన్ని ఓల్డీ కాబట్టి ఏది చూసినా కొత్తగా అనిపించింది. ఇక్కడ చెట్టు ఉంటుంది, 3 చెట్లు కలిసి ఉంటాయి. ఇక్కడ దేవుడు ఒక అతని కలలోకి వచ్చి దొరికాడని ఒక వంశస్థులు కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళే ఈ టెంపుల్ని చూస్తున్నారని అక్కడ అన్ని రాసి పెట్టి ఉన్నాయి. చాలా బాగుంది ఆ స్టోరీ అయితే. టెంపుల్కి పక్కనే ఒక చెరువు, చుట్టూ గ్రీన్ పొలాలు, మంచి ఉంది. ఎవరైనా ఈ వీకెండ్లో ప్లాన్ చేయండి, వెళ్ళాలనుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కోనేరు ఉంటుంది, ఎంత బాగుందో. అక్కడైతే ఎన్ని ఫోటోషూట్లు జరుగుతున్నాయో పెళ్ళికి, బర్త్డేలకి, వాటికి. చాలా బాగుంది ఆ కోనేరు అయితే. ఓల్డెన్ టెంపుల్ కదా, మంచిగా అనిపించింది. ఇది రింగ్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది. పటాన్ చెరువు నుండి 10 కిలోమీటర్స్ ఉంటుంది. కొడకంచి అనే విలేజ్, మండలం జిన్నారం, డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ అండి. ఈ టెంపుల్ మార్నింగ్ 10 వరకు టైమింగ్స్, మార్నింగ్ నుండి 10 o'clock వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి ఉందండి. ఇదే చెట్టు నేను చెప్పింది. 3 చెట్లు కలిసి ఇక్కడ ఈ చెట్టు మీద ఋషులలాగా ఉన్నారు అని అక్కడ కథ కూడా ఉంది. ఇది ఒక కొండ మీద విగ్రహం దొరికిందని, అక్కడే తనని నిర్మించాలని, గుడి నిర్మించాలని ఒక అతని కళలోకి వచ్చి స్వామి చెప్పారని ఇక్కడ పురాణం కథలు ఉన్నాయి. ఈ టెంపుల్ చూడండి, ఓల్డెన్ టెంపుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారో. ఇక్కడ ఏ కోరికలైనా కోరుకొని గరుత్మంతుడి దగ్గర బ్యాక్ సైడ్ ఒకటి ఇక్కడ 100 ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఒక కాయిన్ పెట్టి మొక్కుకి చేతులతో ఇలా పెడితే నెరవేరుతుందని చెప్పారు. ఇదండి నేను చెప్పిన కోనేరు. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ చాలా ఫోటోషూట్లు జరుగుతున్నాయి. ఇది టెంపుల్ వ్యూ బయట నుండి. ఇది బయట సైడ్ ఇలా బాగుంది. ఈ కోనేరులో చాలా ఫిషెస్ ఉన్నాయి, కలర్ ఫిషెస్ కూడా ఉన్నాయి. వాటర్ కొన్నే ఉన్నాయి కానీ ఫిషెస్ ఉన్నాయి. అక్కడ చెరువుకు దగ్గరగా ఉండేసరికి మంచి వాటర్ ఉన్నాయి అక్కడ. మేము ఇంకో రోజు ఇంకో టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్ కూడా మీరు ఈ వీడియోలోనే చూసేయండి. రెండు దగ్గరలోనే ఉంటాయి. ఒకే రోజు ఈ రెండింటిని కవర్ చేయొచ్చు. హైదరాబాద్లో దగ్గరలో ఉన్న వాళ్ళకైతే కవర్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ టెంపుల్కు ముందర ఒక టెంపుల్ ఉంటుంది, చిన్న టెంపుల్. పెద్ద మర్రి చెట్టు, కొన్ని వేల సంవత్సరాల క్రిందటి మర్రి చెట్టు, బ్రహ్మసూత్రం కలిగిన శివలింగము, నందీశ్వరుడు, హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ నుండి లొకేషన్ పెట్టుకొని మనం నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళొచ్చు. టెంపుల్ లోపలికి వెళ్ళి పూజ చేయించుకోవాలనుకుంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే మనకు కూర్చోబెట్టి అక్కడ అర్చన చేపిస్తారు. చాలా బాగుంటుంది. కొంచెం టైం పడుతుంది కానీ చేస్తారు. బల్లి పడిన దోషాలు ఏమన్నా ఉంటే పోవాలంటే ఈ టెంపుల్కి వెళ్ళండి, బాగుంటుంది. నెక్స్ట్ మనం వెళ్ళే టెంపుల్ ఐడిఏ బొల్లారంలోని పూరి జగన్నాథ స్వామి టెంపుల్. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం చాలా తక్కువ ఉంటాయి కదా, బయటికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్కి వెళ్ళి లోపల దర్శనం చేసుకుని రండి. మనం ఈ చెరువులు కనిపిస్తాయి. చాలా బాగుంది చెరువు అయితే. మనం వెళ్ళేది ఇప్పుడు పూరి జగన్నాథ స్వామి టెంపుల్. పూరి వెళ్ళలేని వాళ్ళకు ఒక కోరిక ఉంటుంది కదా, ఆ కోరిక తీరాలంటే ఇక్కడికి వెళ్ళండి. పూరి జగన్నాథ స్వామిని చూసిన దర్శనం జరిగినట్టుగా అక్కడికి వెళ్ళి వచ్చిన ఫీల్ వస్తుంది. పూరి వెళ్ళి మనం దర్శనం చేసుకున్నామా అనే అనుభూతి మనకు వస్తుంది కంపల్సరీ. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి. మెయిన్ టెంపుల్ ఇది పూరి జగన్నాథ స్వామి టెంపుల్. ఇక్కడ కృష్ణుడు, సుభద్ర, బలరాములు ముగ్గురు కలిసి ఉంటారు. ఈ టెంపుల్లో విఘ్నేశ్వర స్వామి శివాలయం, అమ్మవార్ల టెంపుల్, నవగ్రహాలు,
హనుమాన్ టెంపుల్, ఇంకా యాగశాల అన్నీ ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా బాగుంది ఈ టెంపుల్. ఈ దర్శనం చేసుకున్నాక చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఒడియా స్టైల్ కన్స్ట్రక్షన్, ఇక్కడ పండితులు కూడా వాళ్ళే ఉన్నారు. చిన్న టెంపుల్లో కూడా పండితులు అన్ని టెంపుల్స్లో ఉన్నారు. మెయిన్ టెంపుల్లో మంచిగా దర్శనం జరిగి తర్వాత మనకి బొట్టు ఒక కర్రతో వీపులో ఒకటి వేస్తారు, ఎందుకో అలా తెలియదు, వేశారు. తర్వాత ప్రసాదం తీసుకొని బయటికి వచ్చాం. చిన్ని కృష్ణునికి ఇష్టమైన అప్పాలు ప్రసాదంగా ఇక్కడ అమ్ముతున్నారు. అవి తీసుకెళ్ళి అక్కడ ప్రసాదంగా చూపించి మళ్ళీ మనకి ఇచ్చేస్తున్నారు. నేను చెప్పిన శివాలయం చాలా బాగుంది, నటరాజస్వామి రూపంలో అక్కడ ఉంది. మీకు నచ్చిందా ఈ టెంపుల్? ఏ టెంపుల్ నచ్చింది ఈ రెండిట్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా వీడియో ఎలా ఉందో మీకు నచ్చితే. ఇది రింగ్ రోడ్ పక్కకే ఉంటుంది ఈ టెంపుల్. ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గర పక్కకే వస్తుంది మనకి. పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. చాలా బాగున్నారు ఇక్కడ. కృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి చాలా మంచి దర్శనం జరిగింది. మీ అందరికి కూడా ఇలాంటి దర్శనం జరగాలని కోరుకుంటున్నాను. పూరిలో ఎంత పెద్ద విగ్రహాలు ఉంటాయో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగానే లోపల విగ్రహాలు ఇలాగుంటాయి. చాలా మంచి దర్శనం జరిగింది, చాలా హ్యాపీగా మేము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. టెంపుల్ దర్శనం తర్వాత పూరి జగన్నాథుని దర్శనం జరగాలని ఆ స్వామిని కోరుకుంటూ, కృష్ణుని వీడియోస్ బృందావనమే చూడాలనుకుంటే నా ఛానల్